నూతన మేయర్ ఎన్నిక సోమవారం జరగనుంది. జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ అధ్యక్షతన మేయర్ ఎన్నిక నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందుకోసం జీవీఎంసీ పరిధిలోని 97 మంది కార్పొరేటర్లతో పాటు ఎక్స్ అఫీషియో సభ్యుల హోదాలో 8 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు, 1 రాజ్యసభ సభ్యుడు, 3 ఎమ్మెల్సీలకు ముందస్తు సమాచారం అందజేశారు. జీవీఎంసీ మేయర్గా 96వ వార్డ్ కార్పొరేటర్ పీలా శ్రీనివాసరావు పేరు ఖరారైంది. ఈ మేరకు పార్టీ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ ఆదివారం బీఫామ్ అందజేశారు. ఈ నేపథ్యంలో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం లాంఛనమేనని కూటమి నేతలు చెబుతున్నారు. ఇక ఉదయం 11 గంటలకు జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభమవుతుంది. సమావేశం ప్రారంభం కాగానే మేయర్ అభ్యర్థిగా పీలా శ్రీనివాసరావు పేరుని ఒక కార్పొరేటర్ ప్రతిపాదిస్తారు. దానిని కూటమి భాగస్వామ్య పార్టీకి చెందిన మరో కార్పొరేటర్ బలపరుస్తారు. దీనిపై ఎన్నికల అధికారి హోదాలో జేసీ మయూర్ అశోక్ ఓటింగ్ నిర్వహిస్తారు. జీవీఎంసీలో కూటమికి 63 మంది కార్పొరేటర్లతో పాటు 11 మంది ఎక్స్ అఫీషియో సభ్యుల బలం ఉంది. జీవీఎంసీ నూతన మేయర్ ఎన్నిక ఇవాళ జరగనుంది. జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ అధ్యక్షతన మేయర్ ఎన్నిక నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందుకోసం జీవీఎంసీ పరిధిలోని 97 మంది కార్పొరేటర్లతో పాటు ఎక్స్ అఫీషియో సభ్యుల హోదాలో 8 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు, 1 రాజ్యసభ సభ్యుడు, 3 ఎమ్మెల్సీలకు ముందస్తు సమాచారం అందజేశారు. జీవీఎంసీ మేయర్గా 96వ వార్డ్ కార్పొరేటర్ పీలా శ్రీనివాసరావు పేరు ఖరారైంది. ఈ మేరకు పార్టీ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ ఆదివారం బీఫామ్ అందజేశారు. ఈ నేపథ్యంలో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం లాంఛనమేనని కూటమి నేతలు చెబుతున్నారు. ఇక ఉదయం 11 గంటలకు జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభమవుతుంది. సమావేశం ప్రారంభం కాగానే మేయర్ అభ్యర్థిగా పీలా శ్రీనివాసరావు పేరుని ఒక కార్పొరేటర్ ప్రతిపాదిస్తారు. దానిని కూటమి భాగస్వామ్య పార్టీకి చెందిన మరో కార్పొరేటర్ బలపరుస్తారు. దీనిపై ఎన్నికల అధికారి హోదాలో జేసీ మయూర్ అశోక్ ఓటింగ్ నిర్వహిస్తారు. జీవీఎంసీలో కూటమికి 63 మంది కార్పొరేటర్లతో పాటు 11 మంది ఎక్స్ అఫీషియో సభ్యుల బలం ఉంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భరత్ అందిస్తారు. భరత్, చెప్పండి, ఇవాళ జీవీఎంసీ మేయర్ ఎన్నిక లాంఛనమే అన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? విశాఖ మేయర్ పీఠానికి సంబంధించినంత వరకు ఎన్నిక ప్రక్రియ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మేయర్ పీఠాన్ని గద్దెదించేటటువంటి ప్రక్రియ పూర్తయినటువంటి నేపథ్యంలో నూతన మేయర్ని ఎన్నుకునేందుకు అయితే మాత్రం కోరం సిద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే కోరానికి సంబంధించినంత వరకు 74 మంది కోరం సభ్యులు ఉంటే సరిపోతున్నటువంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వం 74 మంది మద్దతు ఉన్నటువంటి నేపథ్యంలో ఏకగ్రీవమే కానట్టుగా మనకి సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించినంత వరకు కూడా నూతన మేయర్ గా పీలా శ్రీనివాసుని పేరును ఇప్పటికే ఖరారు చేశారు. నిన్ననే తనకి పార్టీ నుంచి బీఫామ్ కూడా అందించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మేయర్ సంబంధించినంత వరకు నూతన మేయర్ ఎన్నిక మరి కాసేపట్లో జీవీఎంసీ ఫ్లోర్ లీడర్లు ఎన్నుకోబోతున్నారు. ఎన్నుకునే అనంతరం కూడాను మేయర్ ప్రమాణ స్వీకారం చేసేందుకు కూడాను ఇప్పటికే అన్ని ఏర్పాట్లను కూడాను ఆ ఎన్నికల కమిషన్ పూర్తి చేసిందని చెప్పుకోవచ్చు. అయితే మేయర్ ఎన్నికకి సంబంధించినంత వరకు కోరం సభ్యులు సరిపోరంటూ గతంలో ఉన్నటువంటి అన్ని కూడా పటాపంచలు అయిపోయినటువంటి పరిస్థితి. ఏదైతే సమావేశం ఏర్పాటైనంత తర్వాత ఏదైతే టీడీపీ అధికార పార్టీకి సంబంధించినంత వరకు ఒక కార్పొరేటర్ మేయర్ పేరుని ఖరారు చేయడం అంటూ జరుగుతుందో ఆ మేయర్ పేరుకు సంబంధించినంత వరకు మిగిలిన ఏదైతే కూటమి ప్రభుత్వంలో మరొక పార్టీ జనసేన దానికి మద్దతు ప్రకటిస్తారు. జనసేన బీజేపీకి సంబంధించిన కార్పొరేటర్లు తదనంతరం కూడా కోరం ఏదైతే 74 మంది సభ్యులు ఉన్నటువంటి నేపథ్యంలో ఒక మేయర్ పేరుకి మేయర్ మద్దతు లభించేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మేయర్ ఎన్నికకి సంబంధించి అంతా కూడా సజావుగానే సాగే ప్రక్రియగానే చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి పూర్తి ఏర్పాట్లను ఎప్పటికే జీవీఎంసీకి సంబంధించి
ఎన్నికల కమిషన్ పూర్తిగా ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి పరిస్థితి. మరొకవైపు ఏదైతే వైసీపీకి సంబంధించిన కార్పొరేటర్లు ఈ మేయర్ ఎన్నికకి సంబంధించినంత వరకు వచ్చి పాల్గొనే అవకాశం ఉంటుందా లేకపోతే రారా అనే దానిపై పూర్తిగా తెలియలేనటువంటి పరిస్థితుల్లో గందరగోళ పరిస్థితులు ఏర్పడకుండా పోలీసులు కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లను పూర్తి చేశారు. ప్రత్యేక బ్యారికేడ్లు ఏర్పాటు చేసి జీవీఎంసీకి సంబంధించినంత వరకు 4 ద్వారాల వైపు కూడా పూర్తిగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మరొకవైపు మేయర్ ఎన్నిక మరి కాసేపట్లో ప్రారంభం కానటువంటి పరిస్థితుల్లోన జీవీఎంసీకి ఎవరైతే పాస్ ఉన్నటువంటి వాళ్ళని జీవీఎంసీకి సంబంధించి కార్పొరేటర్లని ఎప్పటికైతే లోపలికి అలౌ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే చూడవచ్చు. మరి కాసేపట్లో మేయర్ ఎన్నిక పూర్తి కావడం, మేయర్ని ఎన్నుకోవడంతో పాటుగా మేయర్ ప్రమాణ స్వీకారం కూడా నేడే జరిగిపోయే అవకాశం అయితే కనిపిస్తా ఉందని చెప్పుకోవచ్చు. పేలా శ్రీనివాస్కి సంబంధించినంత వరకు కూటమి ప్రభుత్వ నూతన మేయర్ గా ఎప్పటికే పేరు ఖరారు చేసినప్పటికీ కూడాను కోరం అనంతరం కూడాను ఆ మేయర్ ఎన్నిక పూర్తయి కొత్త మేయర్ ప్రమాణ స్వీకారం జరిగే అవకాశం అయితే కనిపిస్తా ఉందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా ఎన్నికల కమిషన్ అయితే పూర్తి చేసిందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ భరత్.